కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మంత్రులు, కింది స్థాయి అధికారులు, ఆ కింది స్థాయి అధికారులు అంటే ముఖ్యమంత్రులకు శుభాకాంక్షలు చెప్పడం, ముఖ్యమంత్రిని కలవడం, లేకుంటే కొందరు అధికారులు మంత్రిని కలవడం అండ్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలు సమీక్ష సమావేశాలు నిర్వహించడం, మనం ఈ సంవత్సరం నెక్స్ట్ ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి చర్చించుకోవడం, ఇటువంటివన్నీ కనుక కనిపించాయి. ఈ ఫోటోలన్నీ దర్శనమిస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ చూసినటువంటి నెటిజన్లు అడుగుతూ ఉన్నారు, గ్రూప్ని అడుగుతూ ఉన్నారు, నెట్టింట కొందరు పోస్టులు పెడుతూ ఉన్నారు, హలో గురు, మరి ఏపీలో ముఖ్యులు ఎవరైనా ఉన్నారా అందుబాటులో అని. ఎందుకనంటే ఈ విజువల్స్ ఏపీలో కనిపించడం లేదు. ముఖ్యమంత్రిని కలవడానికి ఎక్కడ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ లాంటి వాళ్ళు వెళ్ళి గవర్నర్ గారిని కలిశారు, విషెస్ చెప్పారు. ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు. ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేకపోతే మిగిలిన ఇద్దరు సీటు ట్యాగ్ ఒకటి లేదు, కానీ వాళ్ళు కానీ ముఖ్యమంత్రులు కానీ ఏమంటారు ఎగ్జిక్యూషన్ చేసుకునే ముందుకెళ్తున్నారు కదా. లోకేష్ గారైనా ఇంకొక ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా వీళ్ళ దగ్గర కన్నా క్యూ కట్టే వాళ్ళ అధికారులు వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి గారు లేరు, లోకేష్ గారు లేరు, డీసీఎం గారు లేరు, ఎవరు లేరు. అందుకని ఇటువంటి విజువల్స్ ఏమీ కనిపించలే. కొత్త సంవత్సరం సందర్భంగా ఏమైనా సమీక్షలని, అధికారులు వెళ్ళి శుభాకాంక్షలు చెప్పడము, ఇటువంటివి ఏవీ కనిపించలేదు. సో బహుశా ఈ రోజుకైనా ఉన్నారా, అందుబాటులో వచ్చారా లేదా తెలియదు, ఎవరూ లేరు. ఇది మరి హైలైట్. కొందరు మంత్రులు కూడా అందుబాటులో లేకుండా పోయారు. కొందరు మంత్రులు కూడా సరే ఎక్కడికి వెళ్ళారు అన్నది నో ఇన్ఫర్మేషన్. ఎక్కడికి వెళ్ళారో అనేది తెలియదు. మరి ఎప్పుడు తిరిగి వస్తారన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆశ్చర్యకరం ఏంటి అంటే అన్ని వివరాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విదేశాలకు వెళ్తే ఆయన విమానాన్ని కూడా ట్రాక్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు ఒక కెమెరా కంటికి చిక్కకుండా ఎప్పుడు విమానం ఎక్కారు, ఎక్కడ దిగారు అనే ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా, ఇంత టెక్నాలజీ, ఇంత సోషల్ మీడియా యుగంలో కూడా వాళ్ళ కనీసం విజువల్ కూడా కనిపించకుండా ఎగ్జిక్యూట్ చేశారు. వాళ్ళు విదేశాలకు వెళ్ళారు. సరే వ్యక్తిగత పర్యటన కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆ ఫోటోలు ఆ వీడియోలు కూడా లేకుండా వెళ్ళారు అంటే జస్ట్ ఇమాజిన్. అసలు ఎలా మేనేజ్ చేయగలిగారు అన్నది ఒకటి. ఎందుకు అంత మేనేజ్ చేయాల్సిన అవసరం వచ్చింది అన్నది ప్రశ్న. వీళ్ళ విదేశీ పర్యటనకు సంబంధించిన జీవోలుగా రహస్యంగా ఇప్పుడు డీసీఎం ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్లో లేరు, హైదరాబాద్లో ఉన్నారా లేదా వేరే దేశాల్లో ఉన్నారా ఆయన కూడా కొత్త సంవత్సరం తెలియదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యులు ఎవ్వరు లేరు. మళ్ళీ 2-3 రోజులు అయితే వస్తారు, మళ్ళీ కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ వీకెండ్ అట్లా వచ్చింది అంటే మళ్ళీ జనరల్గా హైదరాబాద్కు పోతారు. ఈ విమర్శలు అయితే వీళ్ళ నుంచి దూరము పోవట్లే. ఆ విమర్శలను వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం కూడా ఆపేసినట్లు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు బ్రహ్మాండంగా ఎక్కడానికి దిగడానికి విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. ఎక్కడికి పోతే ఏముందిలే అని చెప్పి నెటిజన్లు కూడా నెట్టూరుస్తూ ఉన్నారు.